ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కొంతమంది కొంతమంది అంటున్నారు కదా, ఆ కొంతమంది ఎవరో మీకు చూపిస్తాను నేను. ఒక్కసారికి చూడండి, ఆ కొంతమంది ఎవరో మీకు చూపిస్తా. మైకు దొరికితే ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మీకు చూపిస్తారని చూడాలి. ఇది ఎప్పుడు తెలుసా, జనవరి నుంచి చాలు చేసుకుందాం. ఇక డిసెంబర్ దాకా మైకు దొరికితే మాట్లాడేటోళ్ళ విధానం ఏందో వాళ్ళు ఎవరో వీళ్ళందరూ చూపిస్తారు. వీళ్ళంతా ఎవరెవరో చూడుర్రి. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతావు. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివాలగా నెత్తి మీద కాలు పెట్టి తొక్క. వీళ్ళు ఎవరెవరు వీళ్ళంతా తెలుసా? ఒక్కలా లేకపోతే మొత్తం 10 మంది? ఇక్కడ 12 మంది మొత్తం. 12 మంది ఎవరంటే ఒకే ఒక్కడు మాట్లాడినటువంటి మాటలు విన్నారు మీరు. ఎంత దారుణంగా మాట్లాడుతుండో చూడండి. గిదా మాట్లాడే విధానం ఏంది కథ?